ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ట్విన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ట్విన్స్ అంటే ఒకే ప్రెగ్నెన్సీ నుంచి వచ్చిన 2 బేబీస్ని మనం ట్విన్స్ అని అంటాం. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో ఫర్టిలైజేషన్ టైంలో ఒక స్పర్మ్ ఒక ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తుంది. ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ని మనం జైగాట్ అని అంటాం. ఈ జైగాట్ నెక్స్ట్ ఎంబ్రియోగా చేంజ్ అయిపోయి ఆ ఎంబ్రియో 9 months వరకు మదర్ ఊప్లో డెవలప్మెంట్స్ జరుపుకొని బేబీగా డెవలప్ అయ్యి బయటకు వస్తుంది. సో ఇలా మదర్ ఊమ్లో సింగిల్ ఎంబ్రియో డెవలప్మెంట్ని సింగిల్టన్ ఎంబ్రియో అని అంటాం అనమాట. సో ఇది జనరల్ కేస్. కొన్నిసార్లు మనము ట్విన్స్ని కూడా చూస్తూ ఉంటాం. అంటే మోర్ దెన్ 1 ఎంబ్రియో మదర్ ఊమ్లో డెవలప్ అయిపోయి మనకు ట్విన్స్గా బయటకు రావడాన్ని ట్విన్స్ అని అంటాం. సో మనకు ట్విన్స్ 2 టైప్స్గా ఉండొచ్చు. మోనోజైగాటిక్ ట్విన్స్, సెకండ్ టైప్ వచ్చేసి డైజైగాటిక్ ట్విన్స్. సో మోనోజైగాటిక్ ట్విన్స్ని మనం ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ వచ్చే ట్విన్స్ సేమ్ జెండర్ని షేర్ చేసుకుంటారు. అంటే మేల్ ఫీమేల్ ఇలా మనకు సేమ్ టైప్ ఆఫ్ జెండర్ కలిగిన ట్విన్సే ఇక్కడ మనకు వస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఈ ఐడెంటికల్ ట్విన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతారంటే ఫర్టిలైజేషన్ టైంలో ఇక్కడ కూడా సింగిల్ ఎగ్ని సింగిల్ స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేస్తుంది. ఇక్కడ ఇలా ఫామ్ అయిన సింగిల్ జైగాట్ నెక్స్ట్ 2 స్ప్లిట్స్గా డివైడ్ అయిపోతుంది. ఈ 2 స్ప్లిట్స్ 2 ఎంబ్రియోస్గా డివైడ్ అయిపోయి 9 months వరకు రూమ్లో ఉండి 2 బేబీస్గా మనకు డెవలప్ అవుతారు. వీళ్ళనే మనం ఐడెంటికల్ ట్విన్స్ ఆర్ మోనోజైగాటిక్ ట్విన్స్ అని అంటాం. సో వీళ్ళలో మనము 100% జెండర్ సేమ్గా వీళ్ళు వచ్చేసి మనకి 100% జెండర్ సేమ్గా షేర్ చేసుకుంటారు. అలాగే డిఎన్ఏ కూడా మనకు సేమ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ టైప్ ఈజ్ నోన్ యాజ్ మోనోజైగాటిక్ ట్విన్స్ అని అంటాం. సెకండ్ టైప్ ఆఫ్ ట్విన్స్ వచ్చేసి మనకి డైజైగాటిక్ ట్విన్స్. డైజైగాటిక్ ట్విన్స్ని మనం నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాం అనమాట. సో నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఎలా వస్తారు అంటే మనకి ఇక్కడ ఫర్టిలైజేషన్ టైంలో మోనోజైగాట్లో లాగా కాకుండా ఇక్కడ 2 different ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఆ 2 different ఎగ్స్ని 2 different స్పర్మ్స్ వచ్చి ఫర్టిలైజ్ చేయడం వల్ల 2 different జైగాట్స్ ఇక్కడ డెవలప్ అవుతాయి. ఆ 2 different జైగాట్స్ 2 different ఎంబ్రియోస్గా డెవలప్ అయిపోయి వాటి నుంచి మనకు 2 different బేబీస్ అనేవి 2 different బేబీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటారన్నమాట. ఇలా వచ్చిన ట్విన్స్నే మనం నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం. సో అయితే ఇక్కడ జెండర్ సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో గ్యారంటీ అనమాట. సేమ్గా ఉండొచ్చు, లేకపోతే నాన్ ఐడెంటికల్గా డిఫరెంట్గా కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ డైజైగాటిక్ ట్విన్స్లో మనకు 3 types ఆఫ్ ట్విన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి ఫీమేల్ ట్విన్స్ రావడం. ఈ ఫీమేల్ ట్విన్స్ని సోరోరల్ ట్విన్స్ అని కూడా అంటాం. సెకండ్ టైప్ వచ్చేసి మనకి మేల్ ట్విన్స్ అనమాట. ఈ మేల్ ట్విన్స్ని ఫ్రాటర్నల్ ట్విన్స్ అని కూడా అంటాం. థర్డ్ టైప్ వచ్చేసి మోస్ట్ కామన్ టైప్ అనమాట మనకు డైజైగాటిక్ ట్విన్స్లో. అది వచ్చేసి ఫీమేల్ ట్విన్స్ రావడం అనమాట. ఇది డైజైగాటిక్లో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ మేల్ ఫీమేల్. సో ఇది ట్విన్స్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.